నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిర్. ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న యుద్ధం ఇరాన్, అమెరికా యుద్ధం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు ఈ యుద్ధం ఇంతవరకు వచ్చింది? అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన దేశం మీద దీని ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యుద్ధం ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది భారతదేశం మీద ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది సార్? అమ్మా, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా గానీ ప్రపంచం అంతా కూడా ఏదో విధంగా కొంత ప్రభావం అనేది ఉండి తీరుతుంది. ప్లస్ మనకేంటంటే మన పక్కనే జరుగుతుంది. మనకు 1947 లో పార్టిషన్ జరగక ముందర ఇరాన్ మనం పొరుగు దేశాలు. ఈ రోజు పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత మనకు మధ్యలో పాకిస్తాన్ బఫర్ ఉంది, కానీ అంతకంటే ముందర అది ఇరాన్ అనేది మన పొరుగు దేశమే. కాబట్టి అక్కడ ఏమైనా జరిగిన ప్రభావం మన మీద కూడా ఉండి తీరుతుంది. దీనివల్ల మనకు చాలా విధాలైనటువంటి దెబ్బలు తగులుతున్నాయి, నష్టాలు వస్తున్నాయి. ఒకటి, మన చమురు, మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి చమురు ఆగిపోయింది. అలాగే మన వంట గ్యాస్ అక్కడి నుంచి ఖతార్ నుంచి వస్తుంది. ఖతార్ కంప్లీట్ గా ప్రొడక్షన్ ఆపేసుకుంది. సో అది ఒక పెద్ద దెబ్బ. రెండవది, మనము గల్ఫ్ కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం చాలా వస్తువులు. ఇక్కడ ఆహార ధాన్యాలు కానీ చాలా అంశాలు మనం పంపించేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇరాన్ కూడా రమారమి 60 నుంచి 90% వరకు చాలా ఆహార పదార్థాలు మన దగ్గర నుంచి కొనుక్కోవాలి. వాళ్ళు బియ్యం మన దగ్గర కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ 90% మన దగ్గర కొనుక్కుంటారు. అలాగే కూరగాయలు కావచ్చు, లేదా ఇతరత్ర పండ్లు, చాలా అంశాలన్నీ మన దగ్గర కొనుక్కోవాల్సిందే. అలాగే కువైత్, బహ్రైన్, ఇరాక్, మనకు సౌదీ అరేబియా, వీళ్ళందరికీ కూడా మన దగ్గర నుంచి ఎగుమతులు అవుతాయి. అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇది వాణిజ్య పరంగా ఒక ప్రాబ్లం అయితే, రెండవది మన రైతులకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఏదైతే మనకు యూరియా లాంటివి ఏవైతే ఉన్నాయో, మనకు ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలల్లో మనకు వర్షాకాలం రాగానే మనకు వరి నాట్లు వేయాలి. అక్కడ మనకు ఎరువులు లేకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అది ఒక సమస్య మనకు. ఇవన్నీ ఆర్థిక పరమైన సమస్యలు అయితే, ఇంకా అంతకంటే చాలా పెద్ద సమస్య ఏంటంటే, 1 కోటి మంది జనాభా మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? యుద్ధంలో వాళ్ళ మీద బాంబులు పడుతున్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు ఒక 5-6 మంది దాకా చనిపోయారు, షిప్లలో చనిపోయారు. తర్వాత దుబాయ్ లాంటి ప్రాంతంలో వాళ్ళ మీద బాంబులు పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదొక సమస్య మనకు. ఇంకా అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే కనుక, ఆ దేశాలలో ఇప్పుడు ఆదాయం ఆగిపోయింది. అలాగే ఖర్చులు బాగా, వాళ్ళ చమురు అమ్ముకోలేకపోతున్నారు. ప్లస్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఇంకా బాంబులు, ఈ మిజైల్స్, ఈ డోమ్లు ఇవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళకు. అందుకని వాళ్ళ ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. కాబట్టి వాళ్ళ బిజినెస్లు అన్ని దెబ్బతింటాయి, పెట్టుబడులు దెబ్బతింటాయి. దాంతో ఉద్యోగాలు పోతాయి. మన వాళ్ళకి ఉద్యోగాలు పోయాయంటే అక్కడి నుంచి వలస తిరిగి వస్తే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? అది ఒక పెద్ద సమస్య. కాబట్టి రమారమి కోటి మందిలో కనీసం ఒక 10-15%, 10 లక్షలు 20 లక్షలు వచ్చినా కానీ కూడా మనకు దాంతో చాలా ఇబ్బందులు ఉంటాయి మన దేశంలో కూడా. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి సమస్యలు. ఎక్కడ యుద్ధం జరిగినా దానివల్ల మనం ఏం తప్పించుకోలేము మనం. కానీ భారత ప్రభుత్వము, యంత్రాంగము, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడాను ఎంత వీలైతే అంత మనకు ఆ దెబ్బ ఎలా తట్టుకోవాలి అనే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం మనము. రష్యా నుంచి చమురు ఎక్కువ కొంటున్నాం ఇప్పుడు. అలాగే వెనిజులా నుంచి కొంటున్నాము. ఇంకో కొన్ని ప్రాంతాలు, నైజీరియా లాంటివి, తర్వాత మనకు ఇతరతర దేశాల నుంచి కొంటున్నాము. రమారమి 40 దేశాల నుంచి మన దగ్గర మనకు వాళ్ళతో ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు చమురుకు సంబంధించి మనకేం ఇబ్బంది లేదు. ఖర్చులు పెరగవచ్చు, దాని ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ మనకి చమురులో మనకి ఎటువంటి సమస్య లేదు. మనకు సమృద్ధిగా ఉన్నాం మనం. ప్లస్ బయట నుంచి తెచ్చుకుంటాం. ఎటొచ్చి మనకు వంట గ్యాస్ కి కొంత ఇబ్బంది మనకు. వంట గ్యాస్ కి సంబంధించి మనకు ఖతార్ ఆగిపోయింది. కాబట్టి రమారమి 50 నుంచి 60% ఖతార్ నుంచి తెచ్చుకోవాలి మనము. అది ఆగిపోయింది. పోనీ ప్రత్యామ్నాయం చూసుకుందామంటే, మనకు అజర్బైజాన్, కజాఖ్స్తాన్ లాంటి వాటి దగ్గర నుంచి తీసుకుందామంటే అవి రావాల్సింది మళ్ళీ ఇరాన్ నుంచే రావాలి, లేదా పాకిస్తాన్ నుంచి రావాలి. రెండు మనకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అవి ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకురాలేము, అంతంత పెద్ద మోతాదులో తేలేము మనం. కాబట్టి ఆ సమస్యలు ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా దీన్ని కెనడా నుంచి, అమెరికా నుంచి ప్రత్యామ్నాయాల్లో మనం దాని గురించి సీరియస్ గా ప్లాన్ చేస్తున్నాము. బహుశా ఒక 1-2 నెలల్లో అది కూడా మన ప్రభుత్వం దాన్ని సమస్యకు పరిష్కారం తీసుకొస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే, ఇక్కడ మన దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో అది విఫలం అయిపోయింది. ఈ చమురు నిల్వలు ప్రత్యామ్నాయం చూడలేదు. ఇన్ని సంవత్సరాలు అయితేనా కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రత్యామ్నాయం ఆలోచించలేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు సార్. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు వాళ్ళు విశ్లేషకులు అనాలో, లేకపోతే విషాన్ని చుమ్మేటువంటి, విషాన్ని వెదజల్లేటువంటి వ్యక్తులు అనాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే
యుద్ధం వస్తుందని ఎవరైనా ఆలోచన చేశారా? ఎవరికైనా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఈ యుద్ధం అవసరమే లేదు. అవసరం లేని యుద్ధం ఎవరికి చెప్పకుండా ఆయన పడ్డాడు కానీ. కాబట్టి దానివల్ల ఎవరు కూడా ముందస్తుగానే యుద్ధం వస్తోంది, ఇద్దరి మధ్యలో ఘర్షణలు ఉన్నాయి, చాలా గొడవలు అవుతున్నాయంటే కనుక మనం దాచిపెట్టుకోవచ్చు. అదొకటి. రెండవది, గ్యాస్ మీరు ఎక్కడ స్టోర్ చేసుకోలేదు. మీరు ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు కానీ గ్యాస్ ఎవరు స్టోర్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా అందుకనే గతంలో మనకి సమస్యలు ఉన్నప్పుడే మనకు ఒక 10 ఏళ్ల క్రితం మన దగ్గర 5-6 దేశాల నుంచి మాత్రమే కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు మనకు రమారమి 20 దేశాల నుంచి కొంటున్నాం. డీ రిస్క్ చేసుకున్నాం. రీసెంట్ గా చూస్తే వెనెజువేలా ఈ సంవత్సరమే జనవరిలో నికోలస్ మడోరోని వాళ్ళు ఎత్తుకుపోయిన తర్వాత అమెరికా వెనెజువేలా ఆయిల్ అంతా కూడాను చైనాకు అమ్ముతుండారు. చైనాకు అమ్ముతున్న ఆయిల్ అంతా భారతదేశానికి డైవర్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు మనకు గల్ఫ్ నుంచి రావాల్సిన చమురు తగ్గినా కానీ కూడా మనకు ఆల్రెడీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. కాబట్టి దీనికి చాలా ఏదైనా అటాక్ జరిగినా, ప్రపంచంలో ఏ సమస్య అయినా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఎలా అంటారు? ఏమైనా మనకు చెప్పి యుద్ధం చేశాడా డొనాల్డ్ ట్రంప్? మన పర్మిషన్ తీసుకొని చేశాడా? యుద్ధం వస్తుందో మనకి ఏమైనా తెలుసా? మోదీ గారు 2 రోజుల ముందర అక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చారు కదా. యుద్ధం వస్తుందని ఎవరికైనా మనకు తెలుసా? అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ కి అమెరికాకి మధ్యలో ఇద్దరు చర్చలు జరుగుతున్నాయి. పైపెచ్చు ఒమాన్ విదేశాంగ మంత్రి మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అయిపోయింది, ఒప్పందాలు అయిపోయినాయి, ఇరాన్ వాళ్ళ అణు అస్త్రాలు, అణు శక్తిని అంతా కూడాను పారదర్శకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్ కి ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే దాని ప్యూరిఫికేషన్ ఉందో అది 60% దాటి వెళ్ళరు వాళ్ళు. ఇది ఒప్పేసుకున్నారు, అయిపోయింది, రేపో మాపో సంతకాలు పెడతారు అన్న రోజు అమెరికా ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టొచ్చింది, మన ఖమేనీని చంపేసింది. కాబట్టి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? యుద్ధం వస్తుంది కదా అని చెప్పి మనం చమురు మనకి ఏమంటారంటే గ్యాస్ ఇవన్నీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలకు ఏమైనా నిల్వ పెట్టుకోగలమా? ఏ దేశంలో అయినా 2-3 నెలలకు మించి స్టోర్ చేస్తున్న కెపాసిటీ ఏ దేశంలో ఉంది? ఒక చైనా తప్ప. చైనా చాలా కాలంగా వాళ్ళు చాలా స్టోర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధం వస్తే కనుక వాళ్ళు మొత్తం కట్ అయిపోతుంది. చైనాకు ఆ భయం ఉంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన చమురు అంతా కూడాను ఈ మలక్కా స్టేట్ నుంచి వెళ్తుంది. భారతదేశం, అమెరికా కలిసి మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కాపు కాసి వాళ్ళని కొట్టామంటే చైనాకు మొత్తం సరఫరా ఆగిపోతుంది. వాళ్ళకు మినరల్స్ ఆగిపోతాయి, గ్యాస్, పెట్రోల్ ఆగిపోతుంది. వాళ్ళు పెట్టుకున్నారు కానీ ఏ దేశంలో కూడా అంత స్టోరేజ్ ఉండదమ్మా. అమెరికాలోనే ఉండదు అంత స్టోరేజ్. మన దగ్గర ఇప్పుడు కనీసం అంటే నెల మన దగ్గర స్టోర్ చేసుకున్నాం. కాబట్టి విశ్లేషకుడు అని బ్యాండ్ ఒక ముద్ర వేసుకొని తిరిగే వాళ్ళందరూ కూడాను ప్రభుత్వం ఏం చేసినా దాన్ని క్రిటిసైజ్ చేయడమే విశ్లేషణ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళని మనం కన్విన్స్ చేయలేం. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తోంది అని చూడాలి. ఇటువంటి సమస్యలు ఇంకా లేనప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 12 గంటలు ఎక్కువ సిలిండర్లు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు 6 సిలిండర్లో 7 సిలిండర్లో వాళ్ళు అప్పుడు ఇది ఇచ్చారు. వాళ్ళు ఒక దానికి లిమిట్ పెట్టారు. ఇప్పుడు అటువంటి సమస్య లేదే. 21 రోజుల నుంచి 25 రోజులు చేశారు అంతే ప్రభుత్వం, అంతకంటే ఇంకేం చేయలేదు. 25 రోజుల తర్వాత అంటే ఒక 4 రోజులు పెంచారు అంతే. అంత మేనేజ్ చేస్తున్నారు. మన దగ్గర షార్టేజ్ వచ్చేసింది, మీరు కర్ర పొయ్యిలతో మీరు వంట వండుకొని ఏం చెప్పలేదు ప్రభుత్వం. గ్యాస్ సరఫరా చేస్తున్నారు. కాకపోతే 21 రోజుల్లో ఒక సిలిండర్ రీప్లేస్ చేసేవాళ్ళు 25 రోజులకి సేవ్ చేస్తామని చెప్తున్నారు. సో అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. మనకు పెద్ద సమస్య లేదు. టెంపరీ కొంత మనకు గ్యాస్ కి సంబంధించి కొంత ఇబ్బందులు ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకంటే 50-60% ఖతార్ నుంచి వస్తుంది. ఖతార్ ప్రొడక్షన్ ఎందుకు ఆపేసింది? ఎందుకంటే వాళ్ళు స్టోర్ చేసుకోలేరు. ఇక్కడ స్టోరేజ్ వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ప్రొడక్షన్ ఇలా వాళ్ళ గ్యాస్ డ్రిల్ చేసిన తర్వాత ఆ గ్యాస్ రాగానే ఒక ప్రాసెసింగ్ వెళ్తుంది, స్ట్రైట్ గా షిప్ లోకి వాళ్ళు లోడ్ చేసేస్తారు. ఆ షిప్ లో లోడ్ చేసి వెళ్ళిపోతుంది. స్టోర్ చేసుకోరు. స్టోర్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర స్టోరేజే లేదు వాళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళు నిలిపేశారు. రేపు మళ్ళీ హార్మోస్ జలసంధి ఓపెన్ అవుతే అప్పుడు షిప్లు వస్తాయి, మళ్ళీ దాని ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది మన సమస్య కాదు. అది భారత ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? అది దాని నిల్వలు ఎక్కడ దాచిపెట్టుకుంటారు మనం? మనకు దానికి ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ దేశము చేయలేదు. యూరోప్ కూడా అదే పరిస్థితి ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఏదో భారత ప్రభుత్వం ఫెయిల్ అయింది అనడం చాలా తప్పిది. ఇది ఒక విషపూరితమైనటువంటి విశ్లేషణ తప్పితే విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి విశ్లేషణ చేయరు. ఒక విధమైనటువంటి భయం సమాజంలో సృష్టించేటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి దానికి కూడా ఏదో భారత ప్రభుత్వం ఏం చేసినా తప్పు వాళ్ళు పట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు ఖమేనీ చనిపోయినప్పుడు మనం స్పందించలేదు అని వీళ్ళందరూ గొగ్గోలు పెట్టారు. కానీ వాళ్ళ ఇరానియన్ ఎంబసీ మూసేస్తుంది కాబట్టి
ఇరానియన్ ఎంబసీ 5 రోజుల తర్వాత వాళ్ళు తెరిచిన తర్వాత మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు వెళ్ళి అక్కడ సంతాపం వాళ్ళకి పుస్తకంలో రాసి అక్కడ వాళ్ళతో మాట్లాడొచ్చారు. సో మనం రెండు పక్షాలకి దూరంగా ఉన్నాము, ఇద్దరితో మాట్లాడుతున్నాం. అందుకనే ఈ రోజు భారతీయ నావక ఏవైతే మన షిప్స్ ఉన్నాయో, మన పెట్రోలియం ఎల్పిజి తీసుకొచ్చిన షిప్లకు మనకు మినహాయించింది ఇరాన్ వాళ్ళని ఎందుకు పర్మిట్ చేస్తోంది స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. మన దౌత్యపరమైన సక్సెస్ ఈ భారత ప్రభుత్వం వాళ్ళతోటి చర్చించి వాళ్ళని ఒప్పించి మన షిప్లకు మన సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నాము. అది కూడా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో రాగానే మనవి 3 యుద్ధ నౌకలు ఉన్నాయి అక్కడ. ఐఎన్ఎస్ విశాఖపట్నము, తర్వాత ఇన్ఫాల్, ఇటువంటివి 3 ఉన్నాయి అక్కడ. ఉండి దాన్ని ఎస్కాట్ చేసి తీసుకొస్తున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి ఎవరో అటాక్ చేయకుండా, దాన్ని ఎవరో అమెరికానో ఎవరో దాన్ని ఎత్తుకుపోకుండా దాన్ని అక్కడ వాళ్ళు సురక్షితంగా దాన్ని భారతదేశం దాకా తీసుకొస్తున్నాము. ఇంత కష్టపడి దాన్ని మనం సేవ్ చేసి దౌత్యపరంగా జయశంకర్ గారు, మోదీ గారు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ తో మాట్లాడి ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంటే భారత ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారేంటి? డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చెప్పిందని చేశాడా? ఆయన దేశంలోనే ఎవరికి చెప్పుకోలేదు. ఆయన అలైస్కి ఎవరు చెప్పలేదు, నేటోకి చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ మిత్రులకు ఎవరికి చెప్పలేదు. యుద్ధం మొదలు పెట్టేశాడు ఆయన. ఈ రోజు వీళ్ళ అవసరం లేదు, నేనే యుద్ధం చేస్తాను, అయిపోయింది, మేము గెలిచిపోయాం అన్నటువంటి వ్యక్తి ఈ రోజు మీరు రండి, మీరు అందరూ వచ్చి మీరు అక్కడ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయండి అని అడుగుతున్నాడు అండి డొనాల్డ్ ట్రంప్. చైనాని వచ్చి అక్కడ సహాయం చేయమని అడుగుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. చైనా ఏం స్పందించింది? చైనా చాలా స్పష్టంగా చెప్పింది, అది ఇరాన్ సార్వభౌమత్వాన్ని మేము మధ్యలో వచ్చి దాంట్లో జోక్యం చేసుకోము అని చెప్పింది. చైనా అమెరికాకి ఎక్కడ సహాయం చేస్తుంది? అందుకని మనం చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా ఉండాలి ఇక్కడ జరుగుతున్నది ఏంటి. ఈ రోజు అమెరికా ఏ దేశాలను వచ్చి సాయం చేయమనిందో ఒక్కటంటే ఒక్క దేశం కూడా ఈరోజు అమెరికా పక్షాన్ని నిలబడలేదు. కొరియా నిలబడలేదు, జపాన్ నిలబడలేదు, చైనా నిలబడలేదు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా ఒక్కటంటే ఒక్క దేశం కూడా రాలేదు. ఆఖరికి అక్కడ ఉన్న గల్ఫ్ దేశాలు కూడా అమెరికాతో కలిసి యుద్ధం చేయట్లేదు. ఎవరు కూడా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించలేదు. యుద్ధం చేస్తోన్నది ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు తప్ప ఇంకొక 3వ దేశం ఈ రోజు లేదు. అందుకనే మీరు విశ్లేషణ చేసేటప్పుడు, న్యూస్ చెప్పేటప్పుడు చాలా దాని క్లారిటీతో చెప్పాలి. చైనా సహాయం లేదు అమెరికాకి, ఇది అర్థం చేసుకోండి.